స్పెయిన్లో అతిపెద్ద కారు చిచ్చు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే 13 మంది మంటలకు బలైపోయారు. వందలాది మంది నిరాశ్రులయ్యారు. సుమారు 7,000 హెక్టార్లకు పైగా అటవీ భూమి దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో స్పెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరోవైపు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని ఓ పబ్లో భారీ అగ్ని ప్రమాదంతో 22 మందిని బలి తీసుకుంది. భారీగా చెలరేగిన మంటల్లో కుర్చీలు, బల్లలు క్షణాల్లో కాలిబూడిదయ్యాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ వేసవి యూరోప్లోని అనేక దేశాలకు కష్టాలు తెచ్చిపెట్టింది. పలు దేశాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు ఆందోళనలకు దారితీస్తోంది. ఇదే సమయంలో వేడిగాల్పుల తీవ్రతకు అక్కడి అడవులు మంటల్లో చిక్కుకుంటున్నాయి. స్పెయిన్లోని ఓ మారుమూల ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భారీ విషాదానికి దారితీసింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అండలూసియాలో చెలరేగిన మంటలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ మంటలు సియేరా డిలాస్ ఫిలాబ్రేస్ పర్వతాల సమీపంలోని ఒక చిన్న గ్రామంలో మొదలయ్యాయి. క్రమంగా తీవ్ర రూపం దాల్చి 3,200 హెక్టార్ల కంటే ఎక్కువ అటవీ, వ్యవసాయ భూమిని బూడిద దిబ్బగా మార్చాయి. కాగా ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు కార్చిచ్చు బారిన పడ్డారు. 13 మంది ప్రాణాలు కోల్పోగా 8 మంది గాయపడ్డారు. 23 మంది గల్లంతయ్యారు. దాదాపుగా వీరంతా బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు మంటల నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొందరు కాలినడకన పారిపోయే ప్రయత్నం చేయగా మరికొందరు కార్లలో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కార్చిచ్చు చెలరేగినప్పుడు ఎటూ కదలకుండా ఉన్న చోటనే ఉండాలని అధికారులు సూచించినా పెడచెవిన పెట్టడం వీరి ప్రాణాలను బలికొంది. ఎండిపోయిన నదీ గర్భం గుండా వెళ్లటమే ఈ పర్యాటక బృందానికి మృత్యుపాశంగా మారిందని అధికారులు తెలిపారు. ఇళ్లలోనే ఉండకుండా బయటికి రావడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. కార్చిచ్చు బారి నుంచి తప్పించుకున్న వారు తీవ్రంగా వణికిపోతున్నారు. మరోవైపు అండలూసియా ప్రాంతంలోని అల్మేరియా, లాస్ గల్లార్డోస్, బెడార్, అంటాస్ మున్సిపాలిటీలపై ఈ కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 600 మంది ఇళ్లను వదిలి వెళ్లగా 120 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్పెయిన్లో ఇటీవల సంభవించిన అత్యంత ఘోర కార్చిచ్చుల్లో ఇది ఒకటి. ఇప్పటివరకు దాదాపు 7,000 హెక్టార్ల అటవీ భూమి అగ్నికి ఆహుతైపోయింది. ప్రస్తుతం మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలు, మంటల్ని అదుపు చేయటం కష్టతరంగా మారింది. మంటల్ని అదుపు చేసేందుకు 150 మంది అగ్నిమాపక సిబ్బంది, స్పెయిన్ సైన్యానికి చెందిన అత్యవసర విభాగంలోని 220 మంది సైనికులు శ్రమిస్తున్నారు. గాలుల దిశ మారే అవకాశం ఉన్నందున అధికారులు హై అలర్ట్ కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో పొదలు, ఎస్పార్టో గడ్డి ఎక్కువగా ఉంది. తీవ్ర వేడి కారణంగా అంతా పూర్తిగా ఎండిపోయింది. దీంతో అవే మంటలకు ఇంధనంగా మారాయి. స్పెయిన్లో కార్చిచ్చులు కొత్తవి కావు. గతేడాది వేసవిలో 3.93 లక్షల హెక్టార్లకు పైగా భూభాగం దగ్ధమైంది. ఇది లండన్ విస్తీర్ణానికి దాదాపుగా రెండింతలు. ఇటీవలి సంవత్సరాల్లో స్పెయిన్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి. ఇక యూరోప్లోని ఇతర దేశాల్లో కూడా కార్చిచ్చులు కలకలం రేపుతున్నాయి. ఫ్రాన్స్ దేశ దక్షిణ ప్రాంతంలో స్పెయిన్ సరిహద్దుకు సమీపంలోని తూర్పు పైరినీస్లో భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 5,000 హెక్టార్లు దగ్ధమయ్యాయి. సమీప గ్రామాల నుంచి 10,000 మందికి పైగా ప్రజల్ని తాత్కాలికంగా తరలించారు. గత జూన్ మాసం ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన నెలగా నిలిచింది. గతంతో పోలిస్తే మరణాలు దాదాపు 3వ వంతు పెరిగాయి. దేశంలోని పశ్చిమ మధ్య ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకోగా ప్యారిస్లో సుమారు 37 డిగ్రీలు నమోదయ్యాయి. యూరోప్ అంతటా ఈసారి అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. పెట్రోల్, చమురు, బొగ్గు వంటి ఇంధనాల వినియోగంతో పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వేడి, పొడి పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో అర్ధరాత్రి పబ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నగర ఉత్తర ప్రాంతంలోని నాలాడ్ ఫ్రావో పబ్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. పబ్ ముందు తలుపుల నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం మొత్తం నిండిపోవడంతో లోపలున్నవారు బయటికి పరుగులు తీశారు.
అయితే పొగ కారణంగా చాలా మంది బయటికి రావడానికి వీలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు అరగంట పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. మరో 63 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత పబ్ లోపల కుర్చీలు, బల్లలు పూర్తిగా కాలి బూడిదైన దృశ్యాలు అక్కడి భీకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రమాద స్థలాన్ని థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చార్నవిరాకుల్ పరిశీలించారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పబ్లో భారీగా జనసందోహం ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పబ్లో కేవలం ఒకే ప్రధాన ద్వారం ఉండటంతో జనాలు ఒకేసారి బయటికి రావడానికి నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం పెరిగినట్టు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా అత్యవసర ద్వారాలకు తాళాలు వేసి ఉంచడం కూడా ప్రాణ నష్టానికి కారణమని తెలిసిందే. పబ్ లోపల శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి వాడిన సౌండ్ ప్రూఫింగ్ ఫోమ్ కారణంగా మంటలు క్షణాల్లో పబ్ మొత్తం వ్యాపించాయని ప్రాథమికంగా గుర్తించారు. చాలా మందిని పబ్ వెనుక భాగంలోని బాత్రూం సమీపంలో గుర్తించారు. తప్పించుకునేందుకు అక్కడికి వెళ్లి చిక్కుకుపోయారు.